ఇక్కడ శ్రీచక్ర పరివారం అని కూడా ఉంది ప్రత్యేకంగా. ఈ శ్రీచక్రం కూడా మన శరీరంలోనే ఉంది పూర్తిగా. అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ శక్తి, ఆ శ్రీచక్రం యొక్క అనుగ్రహం అంతా మనకు కలుగుతుంది. మనం పల్లెటూళ్ళలో ఉండిన వాళ్ళం, ఆ చక్రాలు, ఆ మంత్రాలు అన్నీ మనకి తెలియవు. అందుకని చేయవలసిన ప్రార్థన ఒకటే, నేను చేసేదే మీకు చెబుతున్నా. ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, నానాచారములు, గ్రంథి భేదనములు, నాకొక్క మొక్కైన రావు. ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, నానాచారములు, గ్రంథి భేదనములు, నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓరంత ప్రొద్దుల్మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు, శ్రీచక్రాంకిత కంఠు నిందలతు, ఈ జీవున్ కృపంజూడుమా. అమ్మవారి ఆలయంలోకి వెళితే ఇక్కడ శ్రీచక్రం ఉందండి, ఇక్కడ నవదుర్గలు ఉన్నారండి, పరివార దేవతలు అందరూ ఉన్నారండి అని అర్చకులు ఏవో చెబుతూ ఉంటారు. మనకి ఏమనిపిస్తుంది, ఏంటో వీళ్ళందరినీ ఎలా పూజ చేయాలో మనకి తెలియదు. బ్రాహ్మణులకో పండితులకో వాళ్ళకో తెలుస్తుంది, మనకి తెలియదు. అవసరం లేదండి, అవన్నీ తెలవడం పెద్ద విషయం కాదు ఇక్కడ. అందుకే ఇక్కడ భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, ఐం హ్రీం శ్రీం అని చదివేటువంటి పెద్ద పెద్ద మంత్రాలు మనకి వింటుంటేనే భయంగా ఉంటుంది. ఏమో మనం చదవచ్చో చదవకూడదో, చదివితే ఏమవుతుందో, అంత శంకలు అవసరంలా. అమ్మవారి దగ్గర ఒప్పుకోవలసింది ఏమిటంటే, ఈ చక్రాలు ఏమిటో, యోగ సాధనలు ఏమిటో, రకరకాల మంత్రాక్షరాలు ఏమిటో, బీజాక్షరాలు ఏమిటో నాకొక్క మొక్క అయిన రావు. కానీ ఓ చక్రాంతర సంచరత్తను తను, నువ్వేమో చక్రంలో, శ్రీచక్రంలో తప్పితే కానీ ఉండవంటున్నారు. నాకు ఆ చక్రం పూజించే విధానం నాకు తెలియదు. నాకు రిక్షా చక్రమో, ట్రాక్టర్ చక్రమో, లారీ చక్రమో, బస్సు చక్రమో తప్పితే శ్రీచక్రం నాకేం తెలియదు. అందుకని నేను బస్సు డ్రైవర్గా ఉన్నా కూడా తన బాధ్యత తాను సక్రమంగా చేసి, ఆ చక్రాలు గాడి తప్పకుండా ఆర్టీసీ డ్రైవర్ తన బాధ్యత తాను సక్రమంగా చేస్తే మోక్షం పొందుతాడండి. భగవద్గీత చెప్పిన మాట చెబుతున్నాను నేను, భగవద్గీత చెబుతున్నాను. మోక్షం వేరే వాటి వల్ల రాదు. మన బాధ్యత సక్రమంగా చేస్తున్నావు. నువ్వు డ్రైవర్ అయినా పర్వాలేదు, క్లీనర్ అయినా పర్వాలేదు, పని మనిషి అయినా పర్వాలేదు, పారిశుధ్య కార్మికుడైనా పర్వాలేదు, నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా లేదా? చేస్తూ చెయ్యాల్సిన పని ఏమిటంటే, ఓరంత ప్రొద్దుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతూ, ఎప్పుడూ మనస్సులో శ్రీచక్రంతో ఉన్నటువంటి కంఠం కలిగిన వాడంటే, శివుని కంఠం మీద ఒక మచ్చ ఉంటుందంటారే, విషం తగ్గడం కారణంగా ఏర్పడింది. అది మనం ఏదో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకుంటాం. సరిగ్గా పరిశీలించిన మహాయోగులు, శివుని ప్రత్యక్ష సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు చెప్పారు, అది శ్రీచక్రాకారంలో ఉంటుంది శివుని కంఠంలో మచ్చ. అంటే అమ్మవారు అక్కడే ఉంటుంది. విష్ణుమూర్తికి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటే, శివుడికి కంఠంలో ఉంది. శ్రీచక్ర అంకిత కంఠు నిందలతు, ఆ శివుణ్ణి నేను నమ శివ నమ శివాయ నమ శివాయ అని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటానమ్మా, నాకు అంతకంటే కావలసింది ఏముంది అన్నాం. అలాగ మనం అమ్మవారిని ప్రార్థన చేస్తే ఏ కోరికైనా తీరుతుంది. మనకున్న కోరికలు ఏమున్నాయండి, అంత కంగారు పడిపోతున్నాం. కోరికలు కోరద్దని చెప్పడానికి బాగానే ఉంటుంది. మరి ఆందోళన కలిగే కోరకుండా ఉంటావా? ఏదో పరీక్ష పాస్ అవ్వాలని విద్యార్థికి, పెళ్ళి అవ్వాలని అమ్మాయికి, ఈవేళ అబ్బాయికి కూడా సమస్య. పెళ్ళి అయితే పిల్లలు కలగాలని, ఉద్యోగాలు రావాలని, ఆ ఉద్యోగంలో మనం అన్నీ చిన్న కోరికలే కదా. ఎప్పుడూ కోరికలు కోరేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కోరికలు సమస్యలుగా మారకూడదు. కోరిక ఉండొచ్చు, తప్పు లేదు. కోరికలు సమస్యలుగా మారకూడదంటే, ఈ కోరిక తీరక తప్పదు, లేకపోతే మనం సుఖంగా ఉండలేమనిపిస్తే నవదుర్గా అమ్మవారి దగ్గర ఒక్క దండం పెట్టండి, అమ్మా ఈ కోరికని. వారానికో కోరిక, నెలకో కోరిక కోరాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇంట్లో సమస్యలు అలా ఉంటాయి. ఏం చేస్తాం, ఇక్కడ కలికాలం ఇది. పాల ప్యాకెట్ రావడం కూడా పెద్ద సమస్య అయిపోతుంది ఇక్కడ అన్నీను. అంచేత ప్రతిదీ ఏదైనా కల్తీయే, ఊరగాయలు కల్తీ, కూరగాయలు కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అన్నీ కల్తీలే ఇవన్నీ ఇక్కడ. ఇటువంటప్పుడు మరి మనం కోరికలు కోరకుండా ఎలా ఉంటామండి?
అందుకని అమ్మవారి దగ్గర చెప్పవలసింది ఏమిటంటే ఒక్కొక్కటని ఓపికగా 100 కోరికలు ప్రకటన చేయు నన్నుగని ఒక్కటని ఓపికగా 100 కోరికలు ప్రకటన చేయు నన్నుగని బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి వికసితమైన రీతి మురిపెమ్ముగ నవ్వెడు తల్లి ఇంటిలో లుకలు కలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నదే. ఏమయ్యా మొన్న కోరావు, చదువు అన్నావు వచ్చింది, తర్వాత వచ్చి ఉద్యోగం అన్నావు వచ్చింది, తర్వాత పెళ్ళి అన్నావు అయింది, మళ్ళీ పిల్లలు లేనన్నావు అయింది, ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో రోగం వచ్చిందంట, ఎన్ని కోరతావు ఇలాగా, నాకు వేరే పనే లేదు అక్కడ నీ సంసారం తప్ప. అంటే అమ్మవారితో మనం ఏం చెప్పాలంటే, అవునమ్మా ఒకటన్నా రెండోదన్నా మూడోదన్నా ఇలా 100 కోరికలు నీకు రోజు చిట్టా కింద పెడుతున్నాను, అక్కడ ఏం చేయమంటావమ్మా, ఇంట్లో లోకలోకలు అలా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటావు అని అడగాలంతే. ఎప్పుడు అమ్మవారికి కరుణ ఎక్కువమ్మా, భగవంతుడికి కరుణ ఎక్కువ, అందున స్త్రీ రూపంలో ఉన్న భగవంతుడికి కరుణ ఎక్కువ. ఎందుకంటే స్త్రీలకు అందరికీ కరుణ ఎక్కువ, జాలి ఎక్కువ, లాలిత్యం. స్త్రీ అంటేనే లాలిత్యం. మగాడు ఒకసారి కోప్పడతారు, కానీ ఆడాళ్ళు ఏం చేస్తారు, మీ నాన్న అలాగే అంటాడు రా, నువ్వు ఇంట్లోకి రా అని వంటింట్లో దాచిన డబ్బులు పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేస్తారు. ఎందుకంటే కరుణ, జాలి. ఆ జాలి పిల్లలు పాడు చేయకుండా ఉంటే చాలు, ఇచ్చేస్తే ప్రమాదమే లేదు ఇక్కడ. అంత పెద్ద లెక్కెట్టాల్సిన విషయం కాదు, కానీ ఒక్కోసారి ఆ గారాభం కారణంగా పాడైపోతాడు. మరి మగాడున్నంత కఠినంగా ఆడవాళ్ళు ఉండలేరు. దేవతల్లో కూడా శివుడున్నంత ఖచ్చితంగా అమ్మవారు ఉండదండి. ఎందుకంటే శివుడు ఇందాక చెప్పుకున్నాం మనం, పరశురాముడి విషయంలో ఖచ్చితంగా ఉన్నాడు. నువ్వు చేసింది పోవలసిందే అని మాయాయుద్ధం సృష్టించి ఆయన ఒళ్ళంతా గాయాలు అయ్యేలా చేసి అప్పుడు ఇచ్చాడు. అమ్మవారు అలా కాదు, ఏదో పాపం. అందుకే త్రిలోచని, నీకు 3 కళ్ళు ఉన్నాయి కదమ్మా, దుర్గా అమ్మవారికి మిగిలిన వారికి ఇదే తేడా. సరస్వతీదేవికి 3 కళ్ళు ఉంటాయని చెప్పలేవు, లక్ష్మీదేవికి 3 కళ్ళు ఉంటాయని చెప్పలేవు, కానీ దుర్గాదేవికి కాళికాదేవికి త్రిలోచని 3వ కన్ను కూడా ఉంటుందమ్మా. వాళ్ళ ఆయనకుంది, ఆవిడికి ఉంది. అంటే 3వ కంటితో చూడవమ్మా, సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. త్రిలోచని నన్నని లాభమున్నదే. 3 కళ్ళు ఉన్నాయమ్మా త్రిలోచని, నన్నెందుకంటావు ఇలాగా అని అడగాలి ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నా, పల్లెటూళ్ళలో ఉంటున్నాం మనం, రకరకాల జీవితాలు గడుపుతున్నాం. పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కూడా బోల్డు సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉంటాయి. సాధారణంగా గందరగోళాల మధ్యలో ఉన్నాం అనుకోండి, కష్టాలు ఎక్కువయ్యాయి అనుకోండి, అప్పుడు గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడే మనస్సు భగవంతుడి మీద బాగా నిలబడుతుంది, అనుమానం లేదు. కాలాన్ని కష్టాలు కావాలని ఎవరు కోరుకోకూడదు, కోరుకోరు, కానీ వస్తాయి. ఏదో పని మీద బయలుదేరిన వాడు ఆ బస్సు వెళ్ళిపోతే ఆయన వెళ్ళలేడు అనుకోండి, ఆ బస్సు రావాలని ఏం చేస్తాడు? ఏం చేసేదానికి ఆర్టీసీ డ్రైవర్కి ఫోన్ చేస్తాడా? చేస్తే వస్తుందా? జపం చేస్తాడు, దేవుడా సమయానికి బస్సు వచ్చేస్తే తిరుపతి వచ్చేస్తా ఆ బస్సులోనే. మనం మొక్కులు ఎందుకు మొక్కుతున్నామంటే కంగారు వల్లే కదా. కానీ ఈ మొక్కులు మొక్కడం కోసం చేసే పడే కంగారులోనే, శ్రమలోనే మన భక్తి కుదురుతుంది. అంత సుఖంగా ఉంటే ఏదో జపం చేస్తాం అనుకోకండి, బుద్ధి నిలబడదమ్మా, పక్కకి వెళ్ళిపోతుంది. గందరగోళాలు అప్పుడప్పుడు ఉండాలి ఇంట్లో, ఎప్పుడూ కాదు, కానీ కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, చర్చలు, మనస్సులో ఆందోళన కొద్దిగానైనా ఉండాలి. ఆందోళన అప్పుడప్పుడు ఉంటే ప్రయోజనం ఏమిటో తెలుసా? కరోనా కాలంలో బాగా తెలిసింది అది. ఊరికే మందులు వాడేయకండి, పోషకాహారం తినండి, తినేది మీకు తగ్గుతుందని చెప్పారు చాలా కాలం. ఎందుకని? పోషకాహారం తింటే మనలో బలవర్ధక శక్తులు పెరిగి ఆ రోగాన్ని ఎదుర్కొంటాయి. నువ్వు రోగం ఇలా రాగానే మందులు వాడేసామనుకో ప్రమాదమైన టప్పని చప్పదించి అది సన్నగిల్లిపోతుంది, అప్పలించినట్టుగా ఎవరో దాన్ని మొత్తం కింద అణగదొక్కినట్టుగా అణగబడుతుంది. మళ్ళీ ఇంకోసారి వస్తే మళ్ళీ ప్రమాదం. ఎక్కువగా మందులు వాడేవాళ్ళు దృష్టిలో పెట్టుకోండి, మందు బిళ్ళలు ఎక్కువ వాడకూడదమ్మా. ఈవేళ పరిస్థితి ఎలా ఉంది అంటే, కొందరి కడుపులో అసలు ఆహారం ఉండదు, మందు బిళ్ళలే ఉంటాయి. అలాగ పొద్దున్న 5కి సాయంత్రం 5కి వేసి, ఎందుకంటే దేనికి తట్టుకోలేరు. చిన్న కడుపు నొప్పి రాగానే బెళ్ళ, కాలు నొప్పి రాగానే బెళ్ళ, ఏమిటో తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకో, ఇంకో కప్పు కాఫీ తాగు, నీకు ఇష్టమైన ఫోన్లో తీసుకుని నీకు ఇష్టమైనది ఏదో చూడు, తగ్గిపోతుంది. లేదంటే 2 బెళ్ళారు, వెంటనే డాక్టర్కి ఫోను, ఆయన చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి. ఇప్పుడు ఈ 2000 ఎవడ కట్టాలి? ఆందోళనలు కలిగినప్పుడు తట్టుకోవాలి. ఎలాగో వల్ల దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయడంలో ఏం జరుగుతుందో తెలుసా? పిల్లిని మీరు గదిలో పెట్టి కొట్టారనుకోండి, అది కిటికీలోంచి పారిపోతుంది. కిటికీ మూసేసారనుకోండి,
గుమ్మల్లోంచి పారిపోతుంది. కిటికీలు గుమ్మాలు అన్నీ మూసేసారు అనుకోండి, ఏం చేస్తుందంటే అది కొట్టేవాడి మీద తిరగబడుతుంది వెంటనే. సరిగ్గా ఒంట్లో ఉండే రోగం కూడా మనం ఎదిరిస్తే మన శరీరానికి ఆ రోగాన్ని ఎదిరించే శక్తి పెరుగుతుంది. ఎదిరించాలి, ఖచ్చితంగా ఎదిరించాలి. బెళ్ళేసుకోవద్దు వెంటనే. ఇక్కడ ప్రతిదానికి బెళ్ళలయ్యద్దు. దానికి అమ్మవారి ప్రార్థన, నరుడు గంధర్వగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందము గలదు. నరుడు గంధరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందము గలదు. ఏ సమస్యయు లేకున్న ఎడల నిన్ను కొలిచినను అందమంది మిగలదు తల్లి అని ఇష్టదైవం అనే కావ్యంలో అమ్మవారి మీద పద్యం రాశాను. గందరగోళాలు కొన్ని ఉండడమే మంచిది. ఎందుకంటే అప్పుడు కంగారు పడుతుంది మనస్సు. దానికి పరిష్కారం మనకు కనపడదు. ఎవరిని అడిగినా చెప్పరు. ఇవాళ చెప్పడానికి ఎవరున్నారు? పెద్దాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు, పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఇంట్లో దంపతులు ఇద్దరే ఉన్నారు, లింగులు ఇటుకు, వీళ్ళు కూడా దెబ్బలాడుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఎవడు చెప్తారండి సమస్య? ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండి పెద్దాళ్ళు ఉండేవారు. అంతేకాదు ఊళ్ళోనే అన్నదమ్ములు భార్యలంతా ఊళ్ళోనే ఉండేవారు. మేము 4 అన్నదమ్ములు ఉండి 4 ఇళ్ళు తాళ్ళపూడిలో పక్క పక్కనే ఉంటాయనండి. ఇప్పుడు లేవు. తాళ్ళో చోట పూడో చోటనో ఎవరు లేరు ఇక్కడ. ఒకడు ఉంటే ఎక్కువ, రెండోవాడు ఇక్కడ ఉండనే ఉండడు. అన్ని రకాలుగా ఉంటుంది. అందుకని ఇంతమంది ఇన్ని రకాలుగా ఉండే చోట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలండి? నరుడు గంధరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందము గలదు. అనేక రకాల గందరగోళాలు ఉన్నప్పుడు అప్పుడే నిన్ను మధ్యలో ఆర్తితో ప్రార్థిస్తుంటే అందం ఉంటుందంటే, అమ్మా అమ్మా నేను తట్టుకోలేకపోతున్నా అనడంలో మనకి భక్తి కుదురుతుంది ఖచ్చితంగా. అప్పుడు గుళ్ళోకి రావాలి, అమ్మవారికి దండం పెట్టాలి, అమ్మా ఈ కష్టాన్ని తొలగించు, నేను తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు కుదురుతుంది. అంతేగాని సుఖంగా ఏసీ రూములో ఏసీ వేసుకుని పడుకున్నాక భక్తి కుదరమంటే కుదరదండి. అందుకే తపస్సులు చేసే మహానుభావులు అందరూ హిమాలయాలకు వెళ్ళి చల్లో ఒడికిపోతూ చేస్తారు. వాన కురుస్తుంటే కొండ శిఖరం మీద చేస్తారు. వేసవి కాలంలో పంచాగ్నులు ఎదురుగా పెట్టుకుని చేస్తారు. 5 రకాల అగ్నులండి. 4 అగ్నులు అటు ఇటు ఉంటాయి. ఇక 5వ అగ్ని చెప్పాలంటే ఎదురుగా పాదాల దగ్గర ఉంటుంది. లేకపోతే సూర్యుడు, ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వేళ చేస్తారు. అంత ఎండలో ఎందుకు చేస్తారు? అలాంటి కష్టం తట్టుకుంటేనే మనస్సు లగ్నం అవుతుంది. గందరగోళాల మధ్యలో ప్రార్థిస్తేనే అప్పుడు మన కోరికలు తీరతాయి. అప్పుడు కూడా తీరకపోతే ఇంకో ఉపాయం ఉంది. మీకు నేను ఆస్వాదించి చెబుతున్నా ఒక్క మాట. గుళ్ళోకి వెళ్ళండి, ఏమీ కోరకండి. అమ్మవారి 9 రూపాయలు ఉన్నాయి కదా, 9 రూపాయల దగ్గర 9 నిమిషాలు గడపండి. ఏమీ కోరకుండా దండం పెట్టి అలా చూడండి, ఊరికే చూడండి. దీనాస్యంబున నిన్ను చూచుటొకటే తెల్గింటి పద్యం బటుల్ నా నేర్వంబడు విద్యలోక జననీ. దీనాస్యంబున నిన్ను చూచుటొకటే తెల్గింటి పద్యం బటుల్ నా నేర్వంబడు విద్య లోక జననీ. నన్నిట్లు ఘోరార్ణవధ్వానం బందున వీడిపుచ్చి బందున వీడిపుచ్చి బ్రతుకన్యాయంబుగా చేయుదే. నీ నా బంధములిట్టిపాటివే జగన్నిర్మాణ ధర్మప్రియా. నీ నా బంధములిట్టిపాటివే జగన్నిర్మాణ ధర్మప్రియా అని మనకి అశాంతిగా ఉండడానికి, శాంతి లేకపోవడానికి ఆవిడ సృష్టే కారణం కదా. నిన్ను నీ మొగుణ్ణి ఈ సృష్టి చేయమని మేము అడిగామని ఆవిడని అడగచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే భగవంతుడు సృష్టించాడు కదా. సృష్టించకముందు జీవులు ఎవరూ లేరు కదా. ఇప్పుడు మనకేమైనా కర్మఫలాలు ఉంటే ఇది పూర్వజన్మది అంటారండి. మన మొట్టమొదటి జన్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? వేదంలో శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. అంతే, అది అనుకోకుండా వచ్చింది అన్నారు. తచ్చుష్ట్వాతదేవానుప్రావిశదు. భగవంతుడు ఈ సృష్టి చేసి అందులో ప్రవేశించాట. అంటే అన్ని జన్మలకి అందరికీ మూల కారణం ఆయనే కదా. అందుకని మా కష్టాలు మా కర్మఫలాలకు కూడా నువ్వే కారణమమ్మా. అందుకని నేను నీకే చూస్తూ ఉంటా. ఈ చూడడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో పెట్టిన ఫోటో అయినా సరే అమ్మవారిది, మీ ఇంట్లో పెట్టిన విగ్రహమైనా సరే, మీరు ఏ దండలు వేయకుండా, ఏ అలంకారము చేయకుండా, ఏ అర్చనలు లేకుండా కేవలం చూడండి. ఆ చూసేటప్పుడే చాలా దీనంగా, అమ్మ
నువ్వు కాకపోతే నాకు గతి లేదు, నన్ను ఎవరూ కాపాడలేరు. ఇంకా గుళ్ళో 9 రూపాయల్లో ఉండం కాదు, ఇక్కడ ఇంట్లో కూడా ఉన్నావు. 9 రూపాయలున్నా నువ్వే కాపాడలేకపోతే 1 రూపం అన్న నన్ను నేను కాపాడుకోగలనా అని అమ్మవారికి నమస్కారం చేసి, దీనాస్యంబున నిన్ను చూచుటొకటే, దీనమైన ముఖంతో నిన్ను చూడటం అనేది ఒకటే, నా నేర్వంబుడి విద్య తెలుగింటి పద్యం బటులు. మా తెలుగులో వేమన శతకం పద్యాల్లాగా, సుమతి శతకం పద్యాల్లాగా ఆ మాత్రం వేమన పద్యం రానివాడు తెలుగువాడిలో ఉండడు కదా. అలాగే నాకు ఒకటే విద్య వచ్చినమా, నాకు ప్రార్థించడం కూడా తెలియదు, అలా దీనంగా నీ కేసు చూస్తూ ఉంటా అంటే, ఏదో యజమాని దగ్గర ఆయన అనుగ్రహం కోసం నౌకరు ఎదురు చూస్తే ఎంత క్రూరమైన యజమానికైనా అనుగ్రహం కలుగుతుంది కదండి. అలాగే ఉండి అలాగే చూస్తున్నా. ఇందాక నుంచి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు, పిల్ల పెళ్ళిట, మనం కాకపోతే వాడిని ఎవడు కాపాడుతాడని పిలిచి, ఏమిట్రా బాబు వదలట్లేదు నువ్వు, ఎంత కావాలి ఎంతకంటే, మేము పేదవాళ్ళం అయ్యా, మా ఇంట్లో పెళ్ళికి ఎంత కావాలి, 10,000 ఉంటే ఎక్కువ, నీ దగ్గర పనిచేస్తున్నావు, నువ్వు ఇవ్వకపోతే ఎవడిస్తారంటే యజమాని ఏమంటాడు, ఫోన్లే 10,000 ఇచ్చేద్దాం, మన అమ్మాయికి ఇచ్చామనుకుందాం, అమ్మాయిలు అబ్బాయిలు అడుగుతుంటే కోట్లు ఇస్తున్నాం, నౌకరు కష్టపడి పనిచేసాడు, 20 ఏళ్ల పాటు పనిచేస్తున్నాడు, 10,000 అడిగాడు, ఏం పోయింది అని ఇచ్చేస్తారు కదండి. ఆ నిలబడి ఉండడంలో యజమానికి ఎప్పుడు జాలి కలుగుతుంది. గుళ్ళోనైనా అంతే, మనకు అవకాశం ఇస్తే అలా నిలబడి ఉండాలి, కానీ ఫోటోలు తీయకూడదు. దీనాస్యంబున నిన్ను చూచుటొకటే, తెలుగింటి పద్యం బటుల్ నా నేర్వంబడు విద్యలోక జనని. దీనమైన ముఖంతో నిన్ను చూస్తూ అలా నిలబడ్డం ఒకటే నాకు తెలుసు, మిగిలినవి నాకు తెలియవు. నన్నిట్లు ఘోరార్ణవధ్వానం బందున వీడిపుచ్చి బ్రతుకధ్వాన్నంబుగా చేయుది. మహాసముద్రం ఘోష పెట్టినట్టుగా నా జీవితం ఘోష అయిపోయింది. ఇక్కడ ఈ ఘోష అయిపోయిన జీవితాన్ని నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? ఇంకా ఇలా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయండి అమ్మా, 24 గంటల్లో మీ కష్టం తీరుతుందమ్మా. మా అమ్మ సాక్షిగా చెబుతున్నాను, మా అమ్మ సాక్షిగా చెబుతున్నాను. పక్క వాళ్ళకి చెప్పకండి, బంధువులకి చెప్పకండి, ఎవ్వరికి చెప్పకండి. ఆక్షేపిస్తారు, ప్రచారం చేస్తారు బయట. వాడు ఏదో సుఖంగా ఉన్నాడు అనుకున్నాం, వాడికి అలా వచ్చిందని మన ఇంట్లో అనారోగ్యాలకి, మన ఖర్చులకి, మన అప్పులకి వాళ్ళు పండగ చేసుకుంటారండి. అందుకే ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కూడా దంపతులు గమనించవలసింది ఏంటో తెలుసా? ఎవరైనా పరాయి వాళ్ళు, పక్కింటి వాళ్ళైనా సరే వచ్చారు అంటే మన పిల్లల గురించి కానీ మన బంధువుల గురించి కానీ ఒక్క మాట బయటికి రాకూడదండి. ఆగిపోవాలి వెంటనే. అక్కడ వెంటనే వచ్చిన వాడు, మీ అబ్బాయి బాగున్నాడా, వాళ్ళు పలకరించేయండి, వాళ్ళు వెళ్ళిపోయాక మీరు మాట్లాడుకోండి. అంతా మనవాళ్లే నమ్మేయడం కొంతమందికి అలవాటు బాగా. ఇంకా ఈ డబ్బా వాగుడు అంతా వాగేస్తారు వాళ్ళ దగ్గర. ఇంత చేస్తే అమ్మాయి చదువుకుంటుంది, ఆ అమ్మాయిలో ఏదో కొంచెం తేడా కనపడింది, అది నువ్వు నీ భార్య పరిష్కరించుకోవాలయ్యా. పక్కింటి వాళ్ళ దగ్గర ఎందుకు ఆ విషయం? వాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారండి. అది వాళ్ళు ఏదో వాళ్ళ చుట్టాల్లో ఒక అమ్మాయి గురించి వాళ్ళు చెప్తారు, దానివల్ల పరిష్కారం అయిందా? అంతకంటే ఆ అమ్మాయినే కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా నేరుగా. ఎప్పుడు ఒక్క మాట, సమస్యల పరిష్కారం కోసం అందరూ సమస్యల్లో ఉంటారు కాబట్టి ఒక్క మాట చెబుతున్నానండి. సమస్యల పరిష్కారం కావాలంటే చిలకాలండి, కెలక్కూడదండి. ఎప్పుడు చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుందండి. కవ్వం పెట్టి చిలుకుతారు కదండి, పల్లెటూళ్ళలో తెలుసు కదా. ఇంకా కొంతమంది ఉండే ఉంటారు పెరుగు చిలికేవాళ్ళు. ఎలా చిలుకుతారో చూడండి, కవ్వం మధ్యలో పెట్టుకుని ఇలాగా, కవ్వం ఇలా తిరగదు, ఒక చోట ఉంటుంది, దాన్ని ఇలా 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 అంటారు. అంటే అక్కడే మధిస్తారు దాన్ని, అప్పుడు వెన్న వస్తుంది. సమస్య కొడుకుతో ఉన్నా, కూతురుతో ఉన్నా, భార్యతో ఉన్నా, భర్తతో ఉన్నా, డబ్బుతో ఉన్నా, దేంతో ఉన్నా అక్కడే తెలుసుకో, దాంతోనే తెలుసుకో. మా అమ్మాయి ఎలా ఉందని నువ్వు తోడోళ్ళకి చెప్పామనుకో, తోడోళ్ళు నీ గురించి విషప్రచారం చేస్తాడు ఇక్కడ. ఎందుకంటే తోడోళ్ళ మధ్యలో పోటీ, అన్నదమ్ముల మధ్యలో పోటీ, తోడుకోడళ్ళ మధ్యలో పోటీ, పోటీయే కదండి జీవితం అంతా. అందుకని చెప్పవలసింది ఎవరికి? ఎవ్వరికీ చెప్పకూడనంత ఘోరం కూడా కావచ్చు అది. ఒక్కోసారి చెప్పుకోలేవు, జరిగిపోయింది, అమ్మాయో అబ్బాయో మనమో ఏదో జరిగిపోయింది, చెప్పుకోలేవు. ఇంట్లోనే కూర్చోండి, వీలైతే గుళ్ళోకైనా వెళ్ళండి. అమ్మవారి కేసు చూసి, అమ్మా సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయ శంభోత్వం పరమాంతరంగయితి మే చిత్తే స్మరామ్యన్వకం. శివానంద నగర్లో శంకరాచార్య స్వామి చెబుతారు, దేవుడి దగ్గర చెప్పడంలో గొప్ప ప్రయోజనం ఏమిటంటే అసలు నువ్వు చెప్పక్కర్లేదయా అన్నాడు. మన సమస్యను దేవుడి దగ్గర చెప్పక్కల. ఎందుకు? సర్వజ్ఞస్య, ఆయనకు అన్నీ తెలుసు. అంతేకాదు ఈ కష్టం తీర్చు అని కూడా అడగక్కర్లేదు. దయాకరస్య, ఆయన దయగలిగిన వాడు ఖచ్చితంగా తీరుస్తాడు. సర్వజ్ఞుడు కాబట్టి నువ్వు చెప్పక్కర్లేదు.
దయగలిగిన ఉండగప్పుడు తీరుస్తాడు. వెరసి దేవుడు ముందు మనం ఎలా నిలబడాలి? ఇప్పుడు నేను పద్యంలో చెప్పినట్టే, దీనాస్యంబున నిన్ను చూచుటొకటే. గుళ్ళోనైనా ఇంట్లోనైనా దీనమైన ముఖంతో, అలాగే ఎవరి ముందో చెయ్యి చాచి దేబిరించే కంటే అమ్మవారి ముందు చెయ్యి చాస్తే మనం గణపతి అనుకుంటుంది, ఆవిడ కుమారస్వామి అనుకుంటుంది. వెంటనే మనకి సకల సంపదలు కలిగేలా చేస్తుందమ్మా, సకల సంపదలు కలిగేలా చేస్తుంది. దేవి